శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసంలో మనం దసరాలో ప్రవేశించాం. మొన్న గురువారం నుంచి దసరా ప్రారంభమైంది. ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే, మన సమర్థ సద్గురు బాబా గారు 1918వ సంవత్సరం దసరా విజయదశమి రోజున, అంటే అప్పట్లో అక్టోబర్ మాసంలో 15వ తేదీన వచ్చింది. సో 15 అక్టోబర్ 1918వ సంవత్సరాన బాబా గారు తమ పవిత్ర శరీరాన్ని ఆయన త్యాగం చేశారు, సమాధి చెందారు. మనం అనుకునేది ఏంటంటే, బాబా గారు ఈ మహాసమాధి చెందటానికి ముందు నుంచి వారు ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఎలా దాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు, పూర్తి ఎరుకతో వారు తమ శరీరాన్ని విజయదశమి రోజునే ఎలా వారు త్యాగం చేశారు, షిరిడీలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, వీటన్నిటినీ మనం బాబా గారు స్ఫురింపు చేసినంత మేరకి దర్శించుకుందాం అనే ఒక సంకల్పంతో ఈ సత్సంగం చేస్తున్నాం. ఈ సత్సంగానికి బాబా గారి మహాసమాధి అని పేరు పెట్టుకుందాం. బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి ఈ పరిణామ క్రమాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టుకుని మనం ప్రేమగా దర్శించుకుందాం ఈ దసరా సందర్భంగా. పుట్టిన ప్రతి జీవి మరణిస్తారు, ఇది మనకు తెలిసిందే. భగవంతుడైన మానవ శరీరంతో అవతరించిన తర్వాత ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. మనం పుట్టాం, పెరుగుతూ ఉన్నాం, సరే ఒక రోజుకి వెళ్ళిపోతాం. అలా సహజంగా బ్రతికేస్తాం. ముసలితనం వస్తుంటుంది, రకరకాల ఇంద్రియాలు పని చేయకుండా మానుకుంటూ ఉంటాయి, లేదా కొన్నిటికి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయినా సరే ఇంద్రియాలు బలహీనపడుతూ ఉన్నప్పటికీ మనసు సరిగ్గా మంచి ఆలోచనలతో ఉండదు. ఆ విషయ వాసనల ప్రభావం అనండి, చెడు సంస్కారాల ప్రభావం అనండి, మనలో ఉన్న అహంకార మమకారాల ప్రభావం అనండి, మన ముందు మన పెద్దవారు, మన మిత్రులు, మన బంధువులు, ఆప్తులు వెళ్ళిపోతున్నప్పటికీ మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం అనేది మనకు బాగా తెలిసినప్పటికీ మనం మాత్రం మంచి మనసుతో ఉండేందుకు ప్రయత్నించం. మన మనసు అంత నిర్మలంగా ఉండదు. కానీ మహాత్ములు, బాబా గారు లాంటి మహాత్ములు అలా కాదు. వారు శరీరంతో అవతరించిందే లోక కళ్యాణం కోసం. ఆ కార్యం పూర్తవంగానే అత్యంత సహజంగానే తమ శరీరాన్ని విడిచిపెడతారు. అంటే ఎప్పుడు తమ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఎలా విడిచిపెట్టాలి, ఏ సమయంలో విడిచిపెట్టాలి అన్నది వారి సంపూర్ణ ఎరుకలో ఉంటుంది, వారికి పరిపూర్ణంగా తెలిసే ఉంటుంది. దానిని అత్యంత సమర్థవంతంగా దాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. తమ పవిత్ర శరీరాన్ని ఎక్కడ సమాధి చేయాలో కూడా ఆ స్థలాన్ని కూడా ముందే వారు నిర్ణయించుకొని అక్కడ తమ సమాధి మందిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు, నిర్మింప చేసుకుంటారు. ఇది మహాత్ముల యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి. కారణం ఏంటి అని అంటే,
శరీరంతో అవతరించిందే లోక కళ్యాణం కోసం. శరీరంతో ఉన్నంత వరకు మనలాంటి భక్తుల కోసం ఆ శరీరాన్ని వారు వినియోగిస్తూ ఉంటారు, శ్రమ పెడుతూ ఉంటారు. శరీరాన్ని విడిచిన తర్వాత కూడా భక్తుల పట్ల ప్రేమని వారు వీడరు. తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కోసం వినియోగిస్తారు. ఉదాహరణకి సరే మనం చూసాం, మన బాబాగారు వారు ముందుగానే ఏర్పాటు చేసుకొని వారు శరీరంతో ఉండగానే బూటీ గారి చేత సమాధి మందిరాన్ని నిర్మింపజేసుకున్నారు. సరే, ఈ క్రమాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. తాజుద్దీన్ బాబా గారు వారు వాకాలో వారి సమాధి మందిరం ఉంది. వారు ఒక పర్యాయం వాకాలో ఇతర అంటే వారితో వచ్చిన భక్తులతో కలిసి ఆ దారిలో వెళ్తున్నారు. హఠాత్తుగా వచ్చి ఆ బాట పక్కన ఒక స్థలంలో కూర్చున్నారు. వారు ఎందుకు కూర్చున్నారో ఎవరికి అర్థం కాలేదు. కానీ తర్వాత వారు ఎక్కడైతే కూర్చున్నారో అప్పట్లో ఆ బాట ప్రక్కన అదే స్థలంలో ఇప్పటి వారి సమాధి నిర్మించబడింది. అంటే అప్పుడే వారు సూచించారు, ఇది తమ సమాధి స్థలం కాబోతున్నదని, ఈ స్థలంలోనే తమ పవిత్ర శరీరాన్ని సమాధి చేయనున్నారు అని. అది పూర్తిగా జరిగేంత వరకు మనం గ్రహించలేం, ఎవరికి అర్థం కాదు వారి చర్యలు. గొలగమూడి వెంకయ్య స్వామి గారు, మనం వారి సమాధి మందిరాన్ని దర్శించుకుంటాం గొలగమూడిలో. ఆ ప్రక్కనే దారం ఇస్తారు, వెంకయ్య స్వామి గారు దారం అంటాం. అక్కడ చిన్న గుడిసె ఉంటుంది కదా, అక్కడ మనం ప్రదక్షిణ చేస్తాం, వారిని మనం దర్శించుకుంటాం కదా. అక్కడ స్వామి గొలగమూడికి రాకముందు ఆ చిన్న గుడిసెలో ఒక వ్యాపారి ఉండేవారట. ఆయన విస్తరాకులో లేదా తమలపాకులో ఆయన వ్యాపారం చేసుకునేవారు, అమ్ముకుంటారు. స్వామిగారు రాగానే వెళ్ళి ఆ గుడిసెలో కూర్చున్నారు. వీరు గుడిసెలో కూర్చోగానే ఆ వ్యాపారి ఎటు వెళ్ళాడో వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఎవరికి కనపడలేదు, ఇంకా ఆయన పాత్ర లేదు స్వామిగారి చరిత్రలో. అంటే ఆ గుడిసెలోనే చివరికి స్వామిగారు తమ పవిత్ర శరీరాన్ని త్యజించారు, ఆ రోజే సూచించారు. కాబట్టి ఇప్పుడు మన బాబాగారి మహాసమాధి వైనాన్ని దర్శించుకుందాం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే ఆయన షిరిడీలో ప్రకటమైన తొలి రోజుల్లోనే సూచించారు. వారు షిరిడీలో ప్రకటమైంది క్రీస్తు శకం 1854 సంవత్సరంలో. ఆయన షిరిడీకి వచ్చిన తొలినాళ్ళలోనే అప్పట్లో ఒక బంజరు భూమి ఉండేది, మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఉండేదట, పెద్ద గొయ్యి. ఆ గొయ్యి అప్పట్లో ఉండే షిరిడి ప్రజలకి ఒక డస్ట్బిన్ లాగా, ఒక చెత్త కుండీ లాగా ఉండేదట. ఆ వ్యర్థాలు తీసుకొచ్చి వాళ్ళు ఆ గోతిలో పారవేసిపోతుండేవాళ్ళు. బాబాగారు షిరిడీకి వచ్చిన తొలినాళ్ళల్లోనే ఈ గొయ్యి ప్రక్కనే పడుకునేవారట. పగలు ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ రాత్రి మాత్రం వచ్చి ఈ గొయ్యి ప్రక్కనే వారు పడుకునేవారు. అంటే అప్పుడే సూచించారు ఆ గోతి, ఆ ప్రదేశం ఎంతటి పవిత్రమైనదో. సరిగ్గా ఆ గోతి చుట్టూనే ఇప్పుడు సమాధి మందిరం నిర్మించారు. ఇప్పుడు ఎక్కడైతే బాబాగారి పవిత్ర శరీరాన్ని సమాధి చేశారో ఆ గోతి ఉండే ప్రదేశంలోనే సమాధి చేశారన్నమాట. అంటే ఆ గొయ్యి మునుముందు తమ పవిత్ర శరీరాన్ని సమాధి చేయనున్న ఒక పవిత్రమైన స్థలం అని బాబాగారు ఆ రోజే సూచించారు, 1854 సంవత్సరంలోనే. ఇది మనకు చరిత్రలో 39వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. మనం ఈ పరిణామ క్రమాన్ని 2 గ్రంథాల ఆధారంగా చెప్పుకుంటున్నామండి. ఒకటి సచ్చరిత్ర, మన హేమంత్ పంత్ గారి మరాఠీ గ్రంథానికి మణెమ్మ గారు తెలుగులో చేసిన అనువాద గ్రంథం ఇది. మనం చేసుకునే సత్సంగాలన్నీ ఈ గ్రంథం ఆధారంగానే ఉంటాయి. ఈ గ్రంథం షిరిడీలో సంస్థానంలో మాత్రమే ఉంటుంది. షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ గ్రంథం తెచ్చుకోండి, చాలా మంచిది, చక్కగా ఉంటుంది. ఈ గ్రంథంలో 42, 43, 44 3 అధ్యాయాలు కూడా బాబాగారి మహాసమాధి వైనాన్ని వివరిస్తాయి, బాబాగారి నిర్వాణాన్ని వర్ణిస్తాయి. అలాగే 31వ అధ్యాయంలోనూ 38లోను 39లో కూడా బాబాగారి సమాధి అంటే బాబాగారి దేహాన్ని విడిచిపెట్టేందుకు కొన్ని సూచనలు తెలియచేస్తారు హేమంత్ పంత్ గారు.
అలా ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని, అలాగే పెద్దలు పవిత్రాత్మ మన మాస్టర్ గారు అని పిలుచుకునే ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు రచించినటువంటి సాయిలీలామృతం అనే ఈ గ్రంథంలో 24వ అధ్యాయంలో కాలానికి అవ్వల అని మాస్టర్ గారు రాశారు. సో ఈ రెండు గ్రంథాలని మనం ఈ రెండు గ్రంథాలలో బాబా గారి సమాధి వైనాన్ని తెలియజేసిన విషయాల్ని మనం క్రోడీకరించుకుంటూ ఈ రెంటిని క్రోడీకరించుకుంటూ మనం మాస్టర్ గారి చిత్రపటం, మాస్టర్ గారి ఫోటో, ఈ రెండు గ్రంథాన్ని మనం సమన్వయపరుచుకుంటూ ఈ పరిణామ క్రమాన్ని మనం దర్శించుకునే ప్రయత్నం చేస్తాం బాబా గారు స్ఫురింప చేసిన మేరకి. అలాగే ఎలాగైతే ఇప్పుడు మణిగారి గ్రంథం మన తెలుగులో అనువాదము, ఈ సచరిత్ర ఇంగ్లీష్ అనువాదం జరైన్ అనేవారు ఆ తల్లి రాసినటువంటి అనువాదం ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే చాలామంది మన పిల్లలకి తెలుగులో చదువుకోవడం రాదు కదా, వాళ్ళు అబ్రాడ్లో వర్క్ చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి తెలుగు చదవడం రాకపోయి ఉండొచ్చు మాట్లాడుతున్నప్పటికీ, మాతృభాష కాబట్టి. అటువంటి వారి కోసం ఇంగ్లీష్ గ్రంథం కూడా ఉంది. ఇది కూడా ప్రతి వాక్యం ఓవి టు ఓవి అనువాదం ఉంటుంది. ఇది కూడా షిరిడి సంస్థానంలోనే ఉంటుంది, అక్కడ ఆ బుక్ స్టాల్లో ఉంటుంది. ఇందులో చివరిలో అసలు షిరిడిలో ఏ సంవత్సరం ఇంకా తారీఖు దొరికితే తారీఖుని ట్యాబులేట్ చేశారు. ఆ సంవత్సరం ఏ నెలలో ఏ ఈవెంట్, ఏ సంఘటన జరిగింది అని చాలా నేరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే బ్రీఫ్ చేసుకుంటూ వచ్చారు. సపోజ్ 1914 జనవరిలో ఏం జరిగింది, మార్చిలో ఏం జరిగింది, తేదీ దొరికితే ఆ తేదీ కూడా వేస్తూ ఈవెంట్ని గురించి రాస్తూ ఇది సచరిత్రలో ఏ అధ్యాయంలో ఉంది ఆ ఓవి నంబర్ కూడా వేశారు. కాబట్టి ఇంగ్లీష్ గ్రంథాన్ని కూడా తీసుకొచ్చుకోండి. చాలా సులువైనటువంటి భాషలో ఉంటుంది ఈ గ్రంథం, చదవండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి షిరిడిలో బాబా అనుగ్రహంతో 45 రోజులు ఉన్నాను నేను ఒక్కడిని వెళ్ళి. అప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నాకు ఈ గ్రంథాన్ని అప్పుడు చదవమన్నారు. నేను ఒక రోజుకి ఒక అధ్యాయాన్ని ఒకటి అంటే 45 రోజులు పూర్తి అయ్యేటట్టుగా సరాసరి ఒక అధ్యాయం అలా చదువుకుంటూ వచ్చి ఈ గ్రంథాన్ని అక్కడ నేను పారాయణ హాల్లోనే దీన్ని పారాయణ చేసి కొన్ని పాయింట్స్ అప్పట్లో నోట్ చేసుకున్నాను. అలా ఈ గ్రంథం కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈ 3 గ్రంథాలని, అంటే ఆ 2 గ్రంథాలు, ఇందులో ఇచ్చినటువంటి ఆ తారీఖులు, నెలలు, వీటిని సమన్వయపరుచుకుంటూ మనం ఒక చిన్నపాటి నోట్స్ తయారు చేసుకున్నాను బాబా గారి స్ఫూర్ణతో. దాన్ని మీతో పంచుకుంటాను. ఈ చెప్పుకోవడంలో కూడా ఎక్కడైనా సరే ఈ పరిణామ క్రమం ఎక్కడైనా కాస్త పొరపాటు వచ్చినా, ఒక ఈవెంట్ అటు ఇటుగా ఉన్నప్పటికీ దాన్ని నేను తెలియచేస్తే నేను సరిదిద్దుకుంటానని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సరే, మనం సబ్జెక్టులోకి వచ్చేస్తే బాబా గారి మహాసమాధి అనే అంశంలో మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం కదా. ఇంతకీ సమాధి అంటే ఏంటి, దీనికి ఇస్తున్న నిర్వచనం ఏంటి అని అంటే, పెద్దలు సమాధి అంటే దేహస్ఫురణ లేకుండా తమ సహజ స్థితిలో సంస్థితులై ఉండటం. మళ్ళీ చెప్తున్నా, దేహస్ఫురణ లేకుండా తమ సహజ స్థితిలో సంస్థితులై ఉండటం. సహజ స్థితి అంటే మన ఆత్మస్థితి. కాబట్టి దేహస్ఫురణే అసలు లేకుండా మన ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటమే సమాధి. ఇది పతంజలి మహర్షి గారి అష్టాంగ యోగంలో ఆ సాధకుడు లేదా అభ్యాసి పొందబోయే చిట్ట చివరి స్థితి సమాధి స్థితి అంటారు. ఈ స్థితిని రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ గురువు తోతాపూరి గారి ఆధ్వర్యంలో వారు చెప్పారు, ఆయన ప్రాక్టీస్ చేశారు. ఏకబిగిన 3 రోజుల పాటు ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. దేహస్ఫురణ లేకుండా, అంటే బాహ్యాన్ని పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయి ఆ బాహ్య స్పృహే లేకుండా జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఉండటం సమాధి. అలాంటి స్థితి వారు మొదటి ప్రయత్నంతోనే రామకృష్ణ పరమహంస గారు 3 రోజుల పాటు ఉన్నారు. తర్వాతే తిరిగి మళ్ళీ స్పృహలోకి వచ్చారు. అలాగే ఈ పతంజలి యోగ మార్గాన్ని అభ్యసించే వాళ్ళు కూడా చిట్ట చివరన
ఆ స్థితిని పొందేందుకు ప్రయత్నం చేస్తారు. మన సచ్చరిత్రలో కూడా ఉంది. 23వ అధ్యాయంలో ఒక యోగాభ్యాసి ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ సమాధి స్థితిలో కనీసం కొన్ని నిమిషాల పాటు కూడా ఉండలేకపోతున్నారు. ఆయన నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా బాబా గారి గురించి విని చంద్రకర్తో సహా పాటుగా బాబా గారి వద్దకు వచ్చి బాబా గారిని దర్శించుకొని బాబా గారి వద్ద తనలో ఎక్కడ పొరపాటు ఉంది ఏంటని తెలుసుకొని మెలకువలు నేర్చుకొని ఆయన సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఆయన పేరు స్వామి రామయోగ ఏదో ఉంది ఆయన పేరు. అటువంటి యోగాభ్యాస ఆయన. అలా శరీరంతో ఉంటూ ఆ శరీర స్పృహను మర్చిపోయి జీవాత్మని పరమాత్మతో అనుసంధానమై ఉంచటం అని చెప్పుకున్నాం సమాధి అంటే. ఒకసారి ఊహించుకోండి, అసలు బాహ్య స్పృహే లేకుండా మన మనసు భగవంతుల్లో అంతసేపుగా లగ్నమై ఉంటే ఎట్లా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ధ్యానం చేసుకున్నప్పుడే కొన్ని నిమిషాల పాటైనా సరే మనకు అటువంటి స్థితి లభిస్తే, కాస్త ప్రపంచాన్ని బాహ్య ప్రపంచాన్ని విడిచిపోయి మన గురువు ధ్యానంలో అలా ఉండిపోతే మనసు ఎంతటి నిర్మలత్వాన్ని ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తుందో చాలామందికి అభ్యాసం చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇక మరి ఇటువంటి సమాధి స్థితి లభిస్తే ఎలా ఉంటుంది? సరే, ఇక్కడ మన బాబా గారికి వచ్చేసరికి వీరు ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉండేవాళ్ళు. ఏం చెప్తున్నాం మనం? ఎప్పుడు బాహ్య స్పృహ లేకుండా, దేహ స్పృహ లేకుండా సహజ స్థితిలో సంస్థితులై ఉండటం, తమ ఆత్మస్వరూపంలో సంస్థితులై ఉండటం. బాబా గారు సమస్త జీవరాశిలోనూ ఆత్మనే చూసేవారు, అంటే తమనే చూసేవారు. తమకన్నా భిన్నంగా వారు ఏ జీవిని చూడలేదు. వారు ఎవరితో నవ్వుతున్నా, మాట్లాడుతున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, భిక్షకు వెళ్ళినా, అనుగ్రహించినా, ఆగ్రహించినా, ఏం చేసినా సరే ఆయన అందరిలోనూ తమనే చూసేవారు, అందరిలోనున్న ఆత్మనే చూసేవారు. కాబట్టి ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆయన సమాధి స్థితికి ఎటువంటి భంగము వాటి లేదు కాదు మనకు సచ్చరిత్రలో చెప్పు. కాబట్టి ఆయన ప్రకటమైనప్పటి నుంచి ఆ స్థితిలోనే ఉన్నారు. కానీ చివరికి మహాసమాధి అంటున్నాం, శరీరాన్ని విడిచిపెట్టారు, తమ శరీరాన్ని త్యాగం చేశారు. అది చేయక తప్పదు కదా. ఒకసారి భగవంతుడు అయినా సరే శరీరంతో అవతరించాక ఒక రోజుకి ఆ శరీరాన్ని తిరిగి పంచభూతాలకి ఇచ్చివేయవలసిందే. బాబా గారు కూడా ఆ ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని ఆయన పాటించారు. ఇక్కడ అంటే శరీరాన్ని విడిచిపెట్టడం అంటే మన శరీరం లేకుండా పోవడం అనే దాన్ని మనం మరణం అంటాం. ఈ మరణం తర్వాత జీవుడు పొందే స్థితిని బట్టి మరణాన్ని 3 రకాలుగా చెప్తారు పెద్దలు. 3 రకాలు. ఒకటి నిధనం, నిర్యాణం, నిర్వాణం. నిధనం అనేది మనలాంటి వారు, మనలాంటి అంటే ఒక సాధారణ మానవుడు కనుక మరణిస్తే ఇది నిధనం. 2 నిర్యాణం, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తిని పొందితే అది నిర్యాణం. మంచి భక్తులు ఇటువంటి స్థితిని పొందుతారు. ఎగ్జాంపుల్ మన సచరిత్రలోని నోల్కర్ గారు, తాత్యాసాహెబ్ నోల్కర్ గారు బాబా గారికి మొట్టమొదటిసారి హారతి ఇచ్చినటువంటి భాగ్యవంతుడు. సుమారుగా ఆయన 99 రోజులు హారతినిచ్చారు, హారతి సేవలు చేశారు బాబా గారికి. ఆ నోల్కర్ గారు వెళ్ళిపోయినప్పుడు బాబా చెప్పారు, తాత్య మనకన్నా ముందే వెళ్ళిపోయారు, ఇక తిరిగి రాడు, మళ్ళీ జన్మ లేదు, అదే మోక్షం. అది ఆయన ముక్తిని పొందాడు, శరీరాన్ని విడిచి ముక్తిని పొందాడు. ఇక నోల్కర్ గారి తర్వాత బాబా గారికి హారతి ఇచ్చినటువంటి భాగ్యశాలి మేఘశ్యాముడు. ఒకసారి ఇతర వివరాలు పూర్తిగా చర్చించుకుందాం, చాలా బాగుంటాయి. చాలా మంచి భక్తుడు, వీడు నా నిజమైన భక్తుడు అన్నారు బాబా గారు. ఈ మేఘశ్యాముడు బాబా గారికి దాదాపు 10 నెలల పాటుగా ఆయన బాబా గారికి హారతి సేవలు చేశారు. మేఘశ్యాముడు చనిపోయినప్పుడు అప్పుడు బాబా గారు శ్మశానానికి వెళ్ళి చితిపై ఉండేటువంటి మేఘశ్యాముడి భౌతిక శరీరాన్ని ఆయన ప్రేమగా బాగా నిమిరి ఆ శరీరానికి పూలు కప్పి చితి వెలిగించిన తర్వాత ఈయనకి హారసేవ చేసేవారు కదా మేఘశ్యాముడు. బాబా గారు కూడా చేతులతో ఇలా 3 సార్లు తిప్పి
ఆ జీవుడిని సాగనంపారు తమ ధామానికి. అలా మేఘశ్యాముడికి కూడా బాబాగారు ముక్తినిచ్చారు. ఇక 3 మన కాకా సాహెబ్ దీక్షిత్ గారు, బాబాగారికి సత్ శిష్యుడు. ఈయనకి బాబాగారు ఇచ్చిన హామీ ఏంటి అని అంటే, నీవు నిశ్చింతగా ఉండు కాక, నీ భక్తి ఫలిస్తుంది, నీకోసం నేను విమానాన్ని పంపి అందులో నిన్ను కూర్చుండబెట్టుకుని తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. అలాగే తీసుకువెళ్ళారు. కాబట్టి దీక్షిత్ గారు కూడా శరీరాన్ని విడిచిపెట్టడం, ముక్తిని పొందడం, ఇది నిర్యాణం. ఇక 3వది నిర్వాణం. అంటే దేహం యొక్క అస్తిత్వంతో నిమిత్తం లేకుండా, అంటే దేహం ఉన్నప్పటికీ లేదా దేహం లేకపోయినప్పటికీ, అంటే భౌతికంగా దేహంతో ఉన్నప్పటికీ లేదా శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ అని. అలా దేహం యొక్క అస్తిత్వంతో నిమిత్తం లేకుండా దేహంతో ఉన్నప్పుడు ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వహించారో, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అదే కర్తవ్యాన్ని నిర్వహించడం, దాన్ని కొనసాగించడం, ఇది నిర్వాణ స్థితి. కాబట్టి బాబాగారు లాంటి సద్గురువులు శరీరంతో ఉన్నప్పుడు భక్తులని ఎలా వారు పాలించారో, ఎలా రక్షించారో, ఎలా వాళ్ళని మంచి మార్గంలో నడిపించారో, తమ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అదే కార్యాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు కదా. ఇది నిర్వాణ స్థితి. కాబట్టి ఎవరైతే నిర్వాణ స్థితిని పొందుతారో అటువంటి వారికే సమాధి చెందారు అన్న మాట వర్తిస్తుంది. ఇది మనం గుర్తించాల్సినటువంటి మాట. చాలామందికి సమాధి అన్న మాట ఉపయోగిస్తుంటారు. కానీ వాస్తవానికైతే ఎవరికైతే ఇటువంటి నిర్వాణ స్థితి పొందారో ఇటువంటి వారికే మహాసమాధి చెందారు అన్న మాట పవిత్రమైన మాట, అది వర్తిస్తుంది. అలా బాబాగారి నిర్వాణ క్రమాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటాం. బాబాగారి ప్రభావం 1910వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు చాలా బాగా ఉజ్వలంగా పెరిగింది. 1914వ సంవత్సరంలో బాబుసాహెబ్ జోగ్ భార్య, బాబుసాహెబ్ జోగ్ ఎవరంటే మేఘశ్యాముడి తర్వాత బాబాగారు శరీరంతో ఉన్నంత వరకు బాబాగారికి హారతి సేవ చేసినటువంటి భాగ్యవంతుడు. కాబట్టి ఈ బాబుసాహెబ్ జోగ్ భార్యతో ఒకసారి బాబాగారు గురుస్థానం పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని చూపుతూ, అమ్మా, ఈ స్థలం, ఈ జాగా మాది, ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి, మనము ఇక్కడ ఉంటాం, పెద్ద పెద్దవారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సేవించుకుంటారు, మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు అన్నారు. ఈ జాగా మాది, ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి, ఇక్కడ పెద్ద పెద్దవారు వచ్చి మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. పెద్ద పెద్దవారు ఆ చెప్పిన మాటలన్నీ ఎంత నిజమైనయో చూడండి. పెద్ద పెద్దవారు వచ్చి మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. పెద్ద పెద్దవారు అంటే మంచి సాధకులు, సద్భక్తులు వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటారు, నన్ను సేవించుకుంటారు, వాళ్ళ ఆధ్యాత్మిక ఫలితాన్ని, లక్ష్యాన్ని చేరుతారు. అది ఆధ్యాత్మిక మార్గంలో అయితే. ఇక మనం ప్రాపంచికంగా చూస్తే మన సమాధి మందిరానికి మన రాష్ట్రపతులు, మన ప్రధానులు కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు కదా, పెద్ద పెద్దవాళ్ళు కదా వీరందరూ కూడా. అలా బాబాగారు అప్పట్లోనే 1914వ సంవత్సరంలోనే బాపుసాహెబ్ జోగ్ భార్యకి ఆ స్థలాన్ని చూపించి, ఈ జాగా నాదమ్మా, ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి, ఇక్కడ మనం ఇక్కడ ఉంటాం, పెద్ద పెద్దవారు వచ్చి ఇక్కడ మమ్మల్ని సేవించుకుంటారు అని చెప్పారు. సరే, ఆవిడికి ఆ మాట అర్థం కాలేదు. ఏదోలే బాబాగారు చెప్పారు అనుకున్నారు. కానీ బాబాగారు ఏ మాట చెప్పినా అది అక్షర సత్యమే. అప్పటికప్పుడు సందిగ్ధంగా ఉంటుంది, అస్పష్టంగా ఉంటుంది. కానీ ఆ సమయం సరైన సమయం వచ్చిన తర్వాత మాత్రమే బాబాగారి అప్పటి మాటలకు ఇప్పుడు మనకు అర్థం స్ఫురిస్తుంది. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పటికైనా అంతే. వారి శైలి అలాగుంటుంది. సరే, మరి బాబాగారు చెప్పారు కదా పెద్ద పెద్ద భవంతులు లేస్తాయని. ఆ భవంతి ఎలా లేచింది?
వేప చెట్టు పక్కన స్థలం అంటే ఇప్పుడు మన సమాధి మందిరం ఉన్న స్థలమే. మనకు తెలిసిందే. ఆ ఇప్పుడు అక్కడ ఉండే సమాధి మందిరాన్ని బాబా గారు బాపుసాహెబ్ బుట్టి అనే భాగ్యవంతుడి చేత నిర్మింప చేసుకున్నారు, కట్టించుకున్నారు. ఈ బాపుసాహెబ్ బుట్టి వీరు నాగపూర్ నివాసి, అప్పట్లోనే కోటీశ్వరుడు. వీరు తాజుద్దీన్ బాబా గారి శిష్యుడు. ఓసారి వారి దర్శనానికి వెళ్ళారు. ఆయన తరచూ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి వెళ్ళేవారు బాపుసాహెబ్ బుట్టి. అప్పుడు తాజుద్దీన్ బాబా గారు అన్నారట, నీకోసం నీ గురువు షిరిడీలో ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు నువ్వు వారి వద్దకు వెళ్ళు. బూటి కోసం బూటి గారి గురువు షిరిడీలో ఎదురు చూస్తూ ఉన్నారు. మహాత్ములు అందరూ ఒక్కటేనండి. మహాత్ములు పరస్పరం అభిన్నులు. సరే, తాజుద్దీన్ బాబా గారి ఆ మాట చెప్పిన తర్వాత, వారు ఆదేశించిన తర్వాత బూటి గారు షిరిడీకి వెళ్ళారు. షిరిడీలో బాబా గారిని దర్శించుకున్నారు. బాబా గారి చరణాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. తరచూ షిరిడీకి వస్తూ పోతుండేవారు భార్యతో సహా. సరే, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. షిరిడీలోనే ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న బంగళా కట్టుకొని ఇక్కడే మనం జీవిస్తే బాబా గారిని సేవించుకుంటూ ఉండవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. అప్పట్లో దీక్షిత్ వాడ నిర్మాణం పూర్తయి ఉంది. కాబట్టి దీక్షిత్ వాడ ఈ బూటి గారి మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒకరోజు రాత్రి మన దీక్షిత్ వాడలో మేడపైన ఆయన శయనించి ఉన్నారు. ఆయన ప్రక్కనే పరుపు వేసుకుని మన శ్యామ కూడా అక్కడ ఆయన శయనించి ఉన్నారు. ఆ రోజు ఒకరోజు రాత్రి బూటి గారికి ఒక స్వప్న దర్శనం వచ్చింది. అందులో బాబా గారు స్పష్టంగా చెప్పారట, ఎలాగో నువ్వు బంగళాన్ని నిర్మించాలనుకుంటున్నావు కదా, బంగళాతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించు అని ఆజ్ఞాపించారు. వెంటనే మెలకు వచ్చింది బూటి గారికి. బాబా గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని అక్షరం అక్షరం గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. భవనాన్ని నిర్మించాలనుకుంటూ ఉన్నావు కదా బంగళాని, బంగళాతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించు అన్నారు. ఏంటి బాబా గారు ఇలా అన్నారు అని అనుకుంటుంటే పక్కనుండే శ్యామ నిద్రలో ఏడుస్తూ ఉన్నాడు. ఈయన శ్యామని తట్టాడు. శ్యామ, ఎందుకు ఏడుస్తున్నారు, లేండి అని. ఈయన ప్రేమగా గట్టిగా తట్టగా ఆయన లేచి కూర్చున్నారు. శ్యామ కళ్ళ నుండి ఆశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు? లేదండి, బాబా గారు దర్శనం ఇచ్చారు, వారు నా వద్దకు వచ్చారు. ప్రేమతో కూడిన వారి పలుకులు విని నా ఆనందం నేను ఎంత నింబాళించుకోవాలనుకున్నా కూడా, నిగ్రహించుకోవాలనుకున్నా కూడా ఆగకుండా నాలో ఉండే ప్రేమ తనుకొని ఇదో ఈ అశ్రువుల ద్వారా బయటకు వస్తూ ఉందండి. నా కంఠం గద్గదమైపోయింది. బాబా చెప్పారట, ఒక భవనాన్ని, మందిరాన్ని నిర్మించండి, ఇక్కడ భవనాన్ని, మందిరాన్ని నిర్మించండి, నేను ఇక్కడే ఉండి అందరి మనోభిష్టాలను తీర్చుతాను అని అన్నారు. కాబట్టి చూడండి, ఒకే ప్రదేశం, ఒకే సమయం, ఇద్దరు వ్యక్తులు వేరువేరు అయినప్పటికీ బాబా గారి ఆజ్ఞ ఒక్కటే. బూటియా ఆ రోజుల్లో కోటేశ్వరుడు. ఆయన బంగళా నిర్మించగలరు, బంగళాతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించగల ఆధ్యాత్మిక ఫైనాన్షియల్గా వారు సమర్థులు, అంతటి స్థితిమంతులు. మరి మన శ్యామ ఒక సాధారణమైనటువంటి మరాఠీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. వచ్చే రాబడి ఎంత ఉంటుంది, వచ్చే జీతం ఎంత ఉంటుంది, కానీ ఇద్దరికి ఒకే రకమైన ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు బూటి గారి మనసుకి స్పష్టత వచ్చింది. తనకు స్వప్నంలో ఏం ఆదేశం ఇచ్చారో దాన్నే శ్యామకు కూడా ఇచ్చారు. కాబట్టి బాబా గారి ఆజ్ఞ అయింది, ఇక్కడ బంగళా నిర్మించాలి, మందిరాన్ని కూడా నిర్మించాలి. ఇక ఈ భవనాన్ని ఎలా నిర్మించాలి అని ఆయన మనసులో ఒక ఊహ ఉంది. దాన్ని శ్యామతోనూ చర్చించి దీక్షిత్ గారితో కూడా చర్చించారు. ఈ ముగ్గురు బాగుందనుకున్నారు. మరి దీనికి బాబా గారు అనుమతి కావాలి కదా, మనం అనుకుంటేనే సరిపోదు కదా. ముగ్గురు బాబా గారి వద్దకు వెళ్ళారు. ఇక మరి శ్యామనే కదా ప్రస్తావించేది. శ్యామ ప్రస్తావించారు బాబా గారి వద్ద, దేవా, ఏమిటయ్యా నీ లీల, నిద్రలో కూడా
మమ్మల్ని విడిచిపెట్టవా, మమ్మల్ని సరిగ్గా నిద్ర కూడా పోనీయవా. నిద్ర కూడా పోనీయడు గురువు. అంతటి సేవని, అంతటి భాగ్యాన్ని ఆయన ఇస్తుంటే ఎంతటి అదృష్టవంతులో ఆ భక్తులు, ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతము. అప్పుడు బాబా గారు కూడా ఆయన చమత్కారానికి ఏమి తగ్గరు. ఆయన ఇలా చెవుల పైన చేయి పెట్టుకుని, అరే మేమేదో మా స్థలంలోనే ఉంటుంటే ఎవరెవరో ఏదేదో అంటున్నారు అన్నాడు శ్యామాని. మా స్థలంలోనే, అరే నేను వేరుగా ఉంటున్నానా, నేను ఉండేది మీ మనసులోనే కదా అనే భావం కనబడుతుంది. నిద్రలో కూడా ఏంటి, నేను అనుక్షణం నీతోనే ఉంటున్నా కదా, నేను నీలోనే ఉన్నాను కదా అని భావం అక్కడ. సరే, బాబా గారు కూడా ఈ ముగ్గురు చెప్పారు ఇలా ఇలా చేద్దామని. బాబా గారు కూడా భవన నిర్మాణానికి అనుమతించారు, ఆశీర్వదించారు. ఈ పని ప్రారంభమైంది 30/12/1915 సంవత్సరం బూటివాడ, ఇప్పుడు ఏదైతే మన సమాధి మందిరం ఉందో, ఈ నిర్మాణం ప్రారంభమైన రోజు డిసెంబర్ 30, 1915 సంవత్సరాన ప్రారంభమైంది. సరే, నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం జరిగేటప్పుడు శ్యామ ఆధ్వర్యంలో పని ప్రారంభమైంది. ఒక బావి ఏర్పాటు చేసుకున్నారు. భూగృహం కూడా నిర్మాణం అయింది. బాబాగారు ఆయన లెండి తోటకి వెళ్తూ వస్తూ ఆ పనిని గమనిస్తూ, ఇదో తూర్పు ఫేసింగ్ కదా బాబాగారి మూర్తి ఉండేది, ఈ తూర్పు పక్క గ్యాలరీ పెట్టండి అందంగా ఉంటుంది, ఇక్కడ కిటికీ పెట్టండి, ఇక్కడ ద్వారం పెట్టండి అని సూచనలు సలహాలు ఇస్తుండేవారు. ఆ భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. 1916 సంవత్సరం, సో 15 గడిచిపోయింది, 16లోకి ఎంటర్ అయ్యాను. 16లో రాధాకృష్ణమయ్య గారి నిర్యాణం కూడా జరిగింది. అంటే ఇది ప్రధానంగా ఈ సంఘటనకి సంబంధం లేకపోయినప్పటికీ రాధాకృష్ణమయ్య గారి పాత్ర ప్రత్యేకం కాబట్టి ఒక్కసారి వారిని కూడా స్మరించుకున్నాం. 1916 సంవత్సరంలో తారీఖు మనకు అందుబాటులో లేదు, కానీ వారు బాబా గారు లైక్యమయ్యారు 1916 సంవత్సరం. ఈవిడ కూడా నిర్యాణం. బాబా చెప్పారు, రాధాకృష్ణమయ్య ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడే ఉంది అని తమ గుండెను చూపించారు. అంటే ఆ రాధాకృష్ణమయ్య తమలో ఐక్యమైందని చెప్పారు బాబా. అలా ఆవిడ కూడా నిర్యాణాన్ని పొందారు. ఇక 1916 సంవత్సరం వచ్చేసింది. సరిగ్గా విజయదశమి రోజున, అక్టోబర్లో వచ్చిన విజయదశమి రోజున, అప్పట్లో మహారాష్ట్రలో ఉత్తర భారతదేశంలో ఉండే ఒక అలవాటు ఏంటి అని అంటే, ఆ విజయదశమి రోజున సీమోల్లంఘనం అన్న కార్యాన్ని క్షమించండి సీమోల్లంఘనం అనే కార్యాన్ని చేస్తుంటారు. మన వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నవరాత్రులు జరుపుతారు కదా, ఆ చివరి రోజున ఆ దుర్గా పూజ చాలా ఘనంగా చేస్తారు. ఆ దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజున ఉత్తర భారతదేశం అంతా కూడా ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ మహారాష్ట్రలో ఆ విజయదశమి రోజున సాయంత్రం వేళ రాజుల కాలం నుంచి కూడా, అప్పట్లో రాజులు తమ ప్రజలతో పాటుగా తమ గ్రామ సరిహద్దులు పొలిమేర దాటి తిరిగి మళ్ళీ లోనికి వచ్చేవారు. అంటే సరిహద్దును దాటి ఒక విజయానికి అది సూచికగా అక్కడ పూజలు అవి చేసుకుని సమీపత్రాలని పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకొని, ఇదిగో ఇప్పటి వరకు మనలో ఏదన్నా తారతమ్యాలు ఉంటే వాటిని విడిచిపెడదాం, ద్వేషభావాన్ని విడిచిపెడతాం, శత్రుత్వాన్ని విడిచిపెడదాం, పరస్పరం ప్రేమగా ఉందాం అని పరస్పరం చెప్పుకొని అందరూ కలిసి తిరిగి ఆనందంగా తమ ఇళ్ళకి వచ్చేవారు. ఇదే సంప్రదాయం 1916 సంవత్సరంలో కూడా షిరిడిలో అప్పటి బాబాగారి భక్తులు అలాగే షిరిడి ప్రజలు కలిసి దాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పొలిమేరకి సరిహద్దు దాటారు, ఈ సీమోల్లంఘన పూజా కార్యక్రమం జరుపుకున్నారు, సమీపత్రాలని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక నుంచి మనం ప్రేమగా ఉందాం, చిన్న చిన్న పొరపాట్లు, తారతమ్యాలు, శత్రుత్వం ఉన్నా విడిచిపెడదాం అని చెప్పుకున్నారు. తిరిగి వచ్చారు. అంతే, మసీద్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాబాగారు సాయంత్రం ఇక్కడ ఈయన ఒక విశ్వరూపాన్ని చూపించారు. హఠాత్తుగా ఆకాశంలో ఉరుములు,
భయంకరంగా ఉరిమి మెరుపులు మెరిచినట్లుగా బాబాగారు ధూని ముందు నిలబడి తమ తల రుమాలు, తమ కఫిని, చివరికి లంగోటితో సహా మొత్తాన్ని తీసివేసి ధునికి అర్పించారు. ధుని అప్పటికే ప్రజ్వలంగా ఉందట. ఇంకీ వస్త్రాల ఆహుతి జరిగేసరికి వస్త్రాల ఆహుతి ఇంకా ప్రజ్వలంగా పెద్దదైంది ధునిలో ఉండే మంట. బాబాగారా దిగంబర్లుగా నిలబడి ఉన్నారు. చాలా క్రోధావేశంతో ఉన్నారు, క్రోధవృత్తితో ఉన్నారు. బాగా విప్పారిన కళ్ళు బాబాగారు ఎర్రబడ్డాయట. కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. చూడలేకపోయారు బాబాగారి ఆ క్రోధ వృత్తిని. భీతి చెందారు అప్పటి భక్తులు. ఆ అంటే ఆ కోపంతో ఉన్నటువంటి బాబాగారిని చూడలేక ముఖాలు ప్రక్కకు తిప్పుకున్నారు. ఇప్పుడు బాబాగారు అంటున్నారు, ఇప్పుడు నిర్ధారించుకోండి, మీ సందేహాలు తొలగించుకోండి, నేను హిందువునా ముసల్మాన్నా బాగా సరిగ్గా నిర్ధారించుకోండి. అప్పట్లో కూడా ఈ డిస్కషన్ నడిచేదన్నమాట. బాబాగారు హిందువా, బాబాగారు ముసల్మానా అని. భగవంతుడు అవతరించినప్పుడు ఎవరు గుర్తించగలరు? శ్రీరాముడు అవతరించినప్పుడు ఎంతమంది గుర్తించారు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం అని? శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఎంతమంది గుర్తించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతరించాడని? యేసుక్రీస్తు అవతరించినప్పుడు ఎంతమంది గుర్తించారు ఈయన సాక్షాత్తు దేవుడే దైవకుమారుడిగా అవతరించాడని? అలాగే బాబాగారిని ఎంతమంది గుర్తించారు? వేషధారణను చూసి ఆయన ముసల్మాన్ అనుకున్నారు. ఆ డిస్కషన్ జరుగుతూనే ఉంది, ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, ఆ పరిశోధన అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఆ పరిశోధన అప్పట్లో కూడా చేసేవారట. బాబాగారు ముసల్మాన్ అని కొంతమంది, బాబాగారు హిందూ అని కొంతమంది, రకరకాల కథలు అప్పటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. దురదృష్టం ఇప్పుడు కూడా ఆయన గురించి ఏమి తెలుసుకోకుండానే ఆయన ముసల్మాన్ అని మాట్లాడతారు, లేకపోతే ఇంకోరని మాట్లాడతారు. తల్లి గర్భంలోనే జన్మించలేదండి ఆయన. తల్లి గర్భంలో మనలాగా జన్మిస్తే కదా హిందూ అవుతాడు లేదా ముసల్మాన్ అవుతాడు. అలా తల్లి గర్భంలో జన్మించిన వారు కాదే. సరిగ్గా బాబా గారిని తెలుసుకోండి, వారి గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే. లేదా సరిగ్గా తెలుసుకోలేదా వారి జోలికి రావద్దు. వారు అన్ని మతాలని సమానంగా గౌరవించారు. ప్రతి సంప్రదాయాన్ని వారు సమానంగా గౌరవించారు. అలాగే తమనే గురువుగా తీసుకోమని, గురువుగానే చూడమని, పూజించుకోమని, ఆరాధించమని అని చెప్పలేదు. ఒకే మాట చెప్పారు, భగవంతుని చేరుకోవడానికి, సాక్షాత్కారం పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అన్నారు. అంటే నీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా, అంటే తమ వద్ద నుంచి కూడా ఒక మార్గం ఉంది అని అన్నారు. కానీ రా నన్నే పూజించు అని అనలేదు ఆయన. నన్నే గురువుగా చేసుకో అని అనలేదు. ఏ గురువు శిష్యుడు తమ వద్దకు వచ్చినా ఆ శిష్యుడి భక్తిని అతడి గురువు పాదాల వద్దే స్థిరపరిచారు. ఏ దేవీ దేవతల భక్తులు తమ దర్శనానికి వచ్చినా, తమను సేవించుకున్న వారు ఏ దేవీ దేవతల్ని పూజించేవారో ఆ దేవీ దేవతల పట్లే వారి భక్తి విశ్వాసాలని ఉంచేవారు బాబాగారు. లేదు అయ్యా నువ్వే నా గురువు అని ఎవరైనా ఆరాధించారా? సరే, ఇక్కడి నుంచి కూడా మార్గం ఉంది. అటువంటి బాబాగారిని ఎన్నెన్ని అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు ఆయన మీద చేస్తుంటారో చాలా దురదృష్టం. కాబట్టి బాబాగారు స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పుడు చూడండి, నిర్ధారించుకోండి, మీ సందేహాలు తొలగించుకోండి, నేను హిందువునా మహమ్మదీయుడినా బాగా నిర్ధారించుకోండి. కోపంతో గర్జించారు బాబాగారు. ఇక దీని భావం ఏంటి అని అంటే, బాబాగారిని అసలు ముసల్మాన్ అని ఎలా అనుకున్నారు? ఎవరికైనా చెప్పారు ఆయన? అదో ఆ ప్రకటమైనప్పుడు తలకు ఉండేటువంటి ఆ రుమాలు, గడ్డం, ఆ పొడవాటి చొక్క, ఆ సంఖలో ఉండే ఒక జోలి, సటక, వీటిని చూసి ఆయన్ని, అంటే ఆ వేషధారణ చూసి ఆయన్ని ముసల్మాన్ అని అనుకున్నారు. ఇప్పుడు చెప్తున్నారు బాబాగారు, ఇప్పుడు వేషధారణ ఏం లేదు కదా, ఇప్పుడు నిర్ణయించుకోండి, నేను హిందువునా ముసల్మాన్నా. ముగ్గురు నవజాత శిశువులు అనుకుందాం. ఒకే హాస్పిటల్లో ముగ్గురు బిడ్డలు అప్పుడే పుట్టారు ఫర్ ఎగ్జాంపుల్.
ముగ్గురిని ఆ ప్రక్కనే ఉండేటువంటి ఊయలానండి, లేకపోతే ఆ, బెడ్స్ అనండి, వాటి మీద ఉంచారు అనుకుందాం. మనం వెళ్ళాం, మనకు తెలిసిన వాళ్ళు డెలివరీ అంటే. మరి ఈ ముగ్గురు పసిబిడ్డల్లో ఎవరు హిందువు అని కానీ, ముసల్మాన్ అని కానీ, క్రైస్తవులని కానీ చెప్పగలమా? అప్పటికప్పుడే పుట్టిన బిడ్డలకు చెప్పగలమా మనం? కానీ కొద్దిగా వాళ్ళు పెరిగే కొద్దీ వేషధారణ మారుతుంది. ఇప్పుడు వేషధారణ చూసి ఇదిగో ఈ బిడ్డ హిందూ అని, లేదు ఈ బిడ్డ మహమ్మదీయ మతానికి చెందినవారని, ఈ బిడ్డ క్రైస్తవులు అని చెప్పగలం. కానీ వేషధారణ లేకపోతే మరి ఆ ఫస్ట్ రోజు మనం చెప్పలేకపోతున్నాం కదా. అంటే కేవలం కళ్ళతో చూసినంత మాత్రానే సత్యం కనపడదు. కంటికి కనపడే ఈ దృశ్యజాతం అంతా, ఈ సృష్టి అంతా కూడా అనిత్యం. కంటికి కనపడని లోపల ఉండే చైతన్యం, ఇదే ఆత్మ, ఇది నిత్యం, ఇది సత్యం. నువ్వు మనం కంటితో చూసేదంతా కూడా ఒకప్పటికి నశించిపోయేదే. ఇది అనిత్యం, అశాశ్వతం. కానీ కంటికి కనపడని, బాహ్య దృష్టికి కనపడని లోన ఉన్న ఆత్మ, ఇది నిత్యం, ఇది సత్యం. కాబట్టి లోన ఉన్న చైతన్యాన్ని లేదా ఆత్మని దర్శించుకోవాలంటే బాహ్య దృష్టి కాదు, అంతర్ముఖం చేసుకోవాలి మనసుని. ఈ కళ్ళతో కాదు, అంతఃచక్షువులతో మాత్రమే చైతన్యాన్ని, ఆత్మని దర్శించగలం. కాబట్టి బాబా చెప్తున్నారు ఇక్కడ, ఇప్పుడు బాగా నిర్ధారించుకోండి, నేను హిందువునా మహమ్మదీయుడినా. అప్పుడు ఇంకా భాగోజీషుండే వెళ్ళి ఆయనకి లంగోటి కట్టే ప్రయత్నం చేశారు. బాబా గారు వారించలేదు. ఆయన అన్నారట, బాబా ఏంటి ఈరోజు దసరా పండుగ, అందరం సీమోల్లంఘనాన్ని ఘనంగా జరుపుకొని తిరిగి వస్తుంటే బాబా ఏంటి ఆగ్రహం, ఏంటి ఇదంతా అని అంటే, అప్పుడు బాబా గారు సట్కా తీసుకొని నేల మీద టపా టపా కొడుతూ, ఇదే మా సీమోల్లంఘనం, ఇదే మా సీమోల్లంఘనం, ఇదే మా సీమోల్లంఘనం అని అన్నారు. అంటే దసరా రోజున అందరూ కూడా గ్రామ పొలిమేరని దాటి వస్తున్నారు కదా, దీన్ని సీమోల్లంఘనం అంటున్నారు కదా. ఇదిగో సరిగ్గా అంటే 2 సంవత్సరాలను వారు చెప్పలేదు, కానీ తర్వాత మనకు అర్థమైంది. ఇదిగో ఇదే దసరా రోజున నేను నా శరీరం అనే ఈ సీమ యొక్క సరిహద్దుల్ని నేను దాటబోతున్నాను. అంటే తమ పవిత్ర శరీరాన్ని విజయదశమి రోజునే తాము త్యాగం చేయబోతున్నాం అని బాబా గారు ఆ రోజే స్పష్టంగా సూచించారు. ఇది ఎవరికి అర్థం కాదు, అవకాశమే లేదు. సరే, తర్వాత షిరిడి గ్రామంలో ఉండే పటేల్ రామచంద్ర దాదా పాటిల్, ఈయన గ్రామ మున్సబ్, గ్రామాధికారి. ఈయన మంచివాడు, మంచి పరిపాలన దక్షుడు. ఈయనకి తీవ్రమైనటువంటి జబ్బు చేసింది. ఎన్నో రకాల చికిత్సలు, వైద్యాలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం నయం కాలేదు. విసిగిపోయాడు. ఆ కష్టాన్ని, వేదనని భరించలేకపోతున్నాడు. మరణించడం మేలు అని అనుకున్నాడు. అటువంటి సమయంలో ఒక రాత్రి సమయాన బాబా గారు అతడి తల వద్ద ప్రకటమయ్యారు. వెంటనే బాబా గారికి ఆయన పాద నమస్కారం చేసి, దేవా నేను ఎప్పుడు మరణిస్తానండి, ఇది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి, ఈ బాధని భరించలేకపోతున్నాను దేవా. కాబట్టి నాకు నా జీవితంపై విరక్తి పుట్టింది, నాకు ఇంక బ్రతకాలని ఏ కోశాన కూడా లేదు. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందా అని నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా. నాకు ఎటువంటి బాధ లేదు, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు బాబా చెప్పారు, రామచంద్ర నీవు ధైర్యంగా ఉండు, నీ మరణ భయం తొలగింది, నీ చావు భయం తప్పింది, నీ మరణ శాసనాన్ని, ఆ చీటీని నేను రద్దు చేశాను. ఎంత అథారిటీ చూడండి, ఎంత నొక్కి ఒక్కనిచ్చారో చూడండి, ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఇదే బాబాగారు చెప్పారు 3వ అధ్యాయంలో సచ్చరిత్రలో. ఒకరోజు మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత భక్తులు ఇళ్ళకి వెళ్ళబోతూ ఉంటే ఆయన చెప్పారు, నేను ఈ విశ్వానికంతటికి మాతని, నేను మీ ఇంద్రియ చాలకుణ్ణి, సృష్టి స్థితి
లయ కారకుణ్ణి నేనే అన్నారండి. సృష్టి స్థితి లయకారకుడిని నేను అనలేదు, నేనే అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి సృష్టికి స్థితికి లయకి నేనే కారకుడిని అన్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా రామచంద్ర దాదా పాటిల్ యొక్క మరణాన్ని ఆయన దాన్ని పోస్ట్ పోన్ చేశారు, వాయిదా వేయగలిగారు. సద్గురు మాత్రమే ఇలా మరణాన్ని వాయిదా వేయగలరు. ఆ మాట చెప్తున్నారు ఆయనకి. నువ్వు నిశ్చింతగా ఉండు, నీకు ఎటువంటి భయం లేదు, నీ మరణ భయం తొలగిపోయింది. కానీ రామచంద్ర, నాకు తాత్య పరిస్థితే ఆశాజనకంగా లేదు. వాడు తాత్య పాటిల్ ఎవరు? బాయిజాబాయ్ వాళ్ళ అబ్బాయి. బాయిజాబాయ్ ఎవరు? బాబా గారి సోదరి. అంటే బాబా గారికి మేనలుడు తాత్య పాటిల్. మామా మామా అని పిలిచేవాడు కదా. ఆ తాత్య పరిస్థితి ఆశాజనకంగా లేదు. వాడు 1918వ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున మరణించబోతూ ఉన్నాడు, ముక్తిని పొందబోతూ ఉన్నాడు. నాకు వాడి గురించే ఆలోచనగా ఉంది. ఈ విషయం నువ్వు వాడికి చెప్పొద్దు. చెప్పావంటే ఇంక వాడు తను మరణించబోతున్నాను అనే చింతనే మనసులో పెట్టుకొని కూర్చుంటాడు. మరణించడం అనేది ఎవరికి ఇష్టం ఉంటుంది? శరీరం పట్ల అభిమానం ఉంటుంది కాబట్టి మనకు అత్యంత భయంకరమైనది, మనం కోరుకోనటువంటిది మరణం. కోరుకోనప్పటికీ భగవంతుడి నిర్ణయం, అది రాక తప్పదనుకోండి. కానీ ఎవరు కోరుకుంటాం? ముందుగా తెలిస్తే ఎవరు సంతోషంగా ఉండగలం. కాబట్టి తెలియనీరు భగవంతుడు. కానీ మహాత్ములు అలా కాదు కదా, వారికి స్పష్టంగా ముందే తెలుసు. కాబట్టి ఇక్కడ రామచంద్ర పాటిల్కి చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు తాత్య పాటిల్కి అయితే నువ్వు చెప్పవద్దు ఈ విషయం అన్నాడు. బాబాగా చెప్పిన తర్వాత ఈ రామచంద్ర దాదా పాటిల్ ఆరోగ్యం బాగైంది. ఆయన లేచి కూర్చున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయనకి మనసులో అయ్యో తాత్య పాటిల్ మరి మరణించబోతున్నాడు కదా, ఇంకా 2 సంవత్సరాలు అనుకున్నాడు. 1916 జరిగిపోయింది. 1917 కూడా పూర్తి అయిపోయింది. 1918వ సంవత్సరానికి మనం వచ్చేస్తూ ఉన్నాం. ఈయన ఎవరికి చెప్పొద్దన్నారు కదా బాబా రామచంద్ర దాదా పాటిల్ని. ఈయన మాత్రం తన మనసులో ఇంకా దాన్ని ఉంచుకోలేక బాలా దర్జీ అనే వ్యక్తికి మాత్రం చెప్పాడు. ఇలా బాబాగారు చెప్పారు, తాత్య విజయదశమి రోజున 1918వ సంవత్సరం మరణించబోతున్నాడు, నువ్వు మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఆయన చెప్పడం దేనికి, ఆయన బతిలో ఆడుకోవడం దేనికి? సరే, అలా జరుగుతుంది. 1918వ సంవత్సరం వచ్చేసింది. అప్పట్లో ఉద్దవేశ్ బువ అనే భక్తుడు తరచూ షిరిడికి వస్తూ పోతూ ఉండేవారట. అలాగే శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ అనే మహిళ కూడా తరచూ బాబాగారి దర్శనానికి వస్తూ పోతూ ఉండేవారు. ఎంత భాగ్యవంతులు అండి! భగవంతుడు అవతరించినప్పుడు వచ్చి ఆయన ఇన్నిసార్లు దర్శించుకుని ఇంత సేవ చేసుకున్నారు. అబ్బా, వాళ్ళ భాగ్యాన్ని మనం నోటితో వర్ణించలేం. వాళ్ళ పేర్లు చెప్పుకున్న చాలు మనలాంటి వాళ్ళం, మనకది మంచిదే. ఆ ఇద్దరితో బాబాగారు అన్నారట, బహుశా ఇది జూలై 1918వ సంవత్సరంలో జరిగి ఉండవచ్చు. ఆ ఇద్దరితో అన్నారట బాబాగారు, ఇక నుండి మీరు శ్రమ తీసుకుని శ్రమపడి తరచూ షిరిడికి రానవసరం లేదు. జాగ్రత్తగా గమనించండి. ఏమన్నారు బాబాగారు? ఇక నుండి మీరు శ్రమపడి తరచూ షిరిడికి రానవసరం లేదు. ఇప్పుడంటే నేను ఈ శరీరంతో ఉన్నాను కాబట్టి నేను షిరిడిలోనే ఉన్నాను అనుకొని మీరు శ్రమపడి వస్తున్నారు, ఎంతో శ్రమ తీసుకొని. ఇక నుంచి అంత అవసరం ఉండదు. సరే, వారికి ఆ మాట అర్థం కాలేదు. ఇదే జూలై మాసంలో బాబాగారు ఇంకొక విశిష్టమైన చర్యను చేశారు. ఆయన బడే బాబా, మనకు సచ్చరిత్రలో 23వ అధ్యాయంలో వస్తారు కదా, ఆయన బడే బాబా అని. ఆయన రోజు బాబాగారు వద్దకు వచ్చేవారు, బాబాగారితో కలిసి ఫోన్ చేసేవారు. ఈయనకి బాబాగారు ప్రతిరోజు 50 రూపాయలు ఇచ్చేవారు. బడే బాబాని మన ద్వారకామాయి ద్వారం వరకు ఇచ్చి ఆయన సాగనంపేవారు. అటువంటి బడే బాబా కుమారుడు ఖాసిం అనే కుర్రాడు ఉన్నాడు. ఆ ఖాసిం అనే కుర్రాడిని, ఆ కుర్రాడికి ఇంకో ఇద్దరిని జత చేసి బాబాగారు వాళ్ళకి 250 రూపాయలు ఇచ్చి వారిని ఔరంగాబాద్లో ఉండే షంషుద్దీన్ మియా అనే ఫకీర్ వద్దకు పంపారు. షంషుద్దీన్ మియా అనే ఫకీర్
ఔరంగాబాద్లో ఉండేవారు. ఆయన మహాత్ములు. ఆయన వద్దకు వెళ్ళి వీళ్ళని పంపుతున్నారు. ఏం చెప్పారు బాబా గారు? మౌలు, ఖవాలి, నియాజులను చక్కగా జరిపించమను అనే మాట చెప్పమన్నారు షంషుద్దీన్ మియాకి. ఆ 250 రూపాయలు బాబా గారు ఇచ్చారు, ఆ ఫకీర్కి ఇమ్మన్నారు. కాబట్టి బాబా గారి ఆజ్ఞను అనుసరించి ఈ ముగ్గురు ఔరంగాబాద్కి ప్రయాణమై వెళ్ళారు. షంషుద్దీన్ మియాని వీళ్ళు కలుసుకోవాలి, వారికి ఈ 250 రూపాయలు ఇవ్వాలి. బాబా గారు చెప్పిన మాట మౌలు, ఖవాలి, నియాజులను చక్కగా జరిపించమను అని చెప్పాలి. మౌలు అంటే మహమ్మద్ ప్రవక్త గారి భజన. ఖవాలి అంటే ముస్లిం మహాత్ముల భజన గీతాలు. దీన్ని రకరకాల వాయిద్యాలతో దాన్ని పాడేవారు. ఇక నియాజ్ అంటే అన్న సంతర్పణ. ఈ మూడింటిని పేదలకు చేసి అన్న సంతర్పణ. ఈ మూడింటిని చక్కగా జరిపించమను అని బాబా గారి ఆజ్ఞ కదా. ఈ మాట షంషుద్దీన్ మియాకి చెప్పాలి. సరే, వీళ్ళు ఔరంగాబాద్ చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో వీళ్ళు ఉండగానే షంషుద్దీన్ మియా అనే ఫకీరే రైల్వే స్టేషన్కి వచ్చారు. షిరిడి నుండి సాయి ఫకీర్ పంపిన వారు ఎవరు, సాయి ఫకీర్ నుండి ఇక్కడికి వచ్చిన వారు ఎవరని ఆయన విచారిస్తూ ఉన్నారు ఆ ప్రయాణికుల్ని. వీళ్ళు ముగ్గురు పోయి, అయ్యా మేమే వచ్చింది షిరిడి నుంచి, బాబా గారు మమ్మల్ని పంపారని వారికి నమస్కరించుకున్నారు. మీరు ఎవరండి? నేను షంషుద్దీన్ మియా అని నమస్కరించారు. వీరు చెప్పకుండానే ఆయన చెప్పారట, సాయి ఫకీర్ ఈ మాట చెప్పాడు కదా, మౌలు, ఖవాలి, నియాజులను చక్కగా జరిపించమని మీరు అందుకే వచ్చారు కదూ అన్నారు. ఎలా చెప్పగలిగారు ఆయన? అందుకే మహాత్ములు పరస్పరం అభిన్నులు. అంతే. వాసుదేవానంద సరస్వతి గారు ఇచ్చిన కొబ్బరికాయని బాబా గారు చెప్పగలిగారు. ఆ హమాలి పని చేసుకునేటువంటి ఆ మహాత్ముడికి మన రతన్జీ ఇచ్చినటువంటి ఆ విందుకి ఆయన ఖర్చుని బాబా గారు 3 రూపాయల 14 అణాలు అది నాకు ఇచ్చావు అని బాబా గారు చెప్పగలిగారు. అక్కకోట మహారాజు గారు ఇచ్చిన ఆ 2 రూపాయల ఎవరికి, మన హరిచంద్ర పెతలకి ఆయన చిన్నతనంలో వెళ్తే అక్కకోట మహారాజు గారు 2 రూపాయలు ఇచ్చారు ఈ పెతల వాళ్ళ నాన్నగారికి, పూజించుకోమన్నారు. ఆ 2 రూపాయలు పెతలైతే బాబా గారు గుర్తు చేశారు. నేను ఇదివరకు నీకు 2 రూపాయలు ఇచ్చున్నాను అని ఇంకో 3 రూపాయలు ఇచ్చి వీటిని పూజించుకో అని చెప్పారు. ఇలా పరస్పరం అభిన్నులండి మహాత్ములందరూ కూడా. 21వ అధ్యాయంలో ఆయన కన్నడప్ప అనే మాట చెప్పారు బాబా గారు. ఆ కన్నడప్ప చెప్పినట్టుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఆ కన్నడప్ప చెప్పిన మహాత్ముడు నేనే అని బాబా గారు తెలియజేశారు ఆ ఠాకూర్ గారికి. అలా మహాత్ములందరూ ఒకరే, పరస్పరం అభిన్నులు. సరే, వీరి ముగ్గురిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు, చక్కగా భోజనం పెట్టారు. బాబా గారు కోరుకున్నట్టుగా మౌలు, మహమ్మద్ ప్రవక్త గారి భజన, ఖవాలి ఇతర ముస్లిం మహాత్ముల భజన సంకీర్తనలు, అలాగే పేదలకి అన్న సంతర్పణ నియాజ్ జరిపించారు. ఇక బాబా గారు ఇంకో మాట కూడా చెప్పారు వీళ్ళకి. అక్కడే బన్నెమియా అనే మరో మహాత్ముడు ఉన్నారు, ఆ బన్నెమియా వద్దకి వెళ్ళండి, ఆయన మెడలో ఒక పూలహారాన్ని సమర్పించి ఆయనతో ఒక మాట చెప్పమన్నారు బాబా. ఆ మాట ఏంటి అంటే, 9వ రోజున 9వ నెల 9వ రోజున అల్లా వెలిగించిన దీపాన్ని అలాగే తీసుకువెళ్తున్నారు, అల్లా దయ ఇలా ఉంది అని చెప్పమన్నారు. 9వ నెల 9వ రోజున అల్లా వెలిగించిన దీపాన్ని అల్లాయే తీసుకుని వెళ్తున్నారు, అల్లా దయ ఇలా ఉంది అని చెప్పమన్నారు. సరే, వీళ్ళు ఆ ఉదయం అంటే రాత్రి ఈ షంషుద్దీన్ మియా ఫకీర్ దగ్గర ఉన్నారు కదా, తెల్లవారుగానే బన్నెమియాని వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఒక చేతిని ఆకాశంలోకి ఇలా పెట్టి, రెండో చేతిని భూమికిలా సమాంతరంగా పెట్టి ఆయన కళ్ళు మూసుకొని నిశ్చేష్టుడి అలా ఆయన ఆ ధ్యానంలో ఉన్నారు. ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా ఉన్నారు. ఆయన వద్ద కొంతమంది భక్తులు వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆయన్ని పలకరించకూడదట. పలకరిస్తే ఆయనకి సమాధి భగ్నం అవుతుంది, ఆ ధ్యానం భగ్నం అవుతుంది, ఆయనకి చాలా కోపం వస్తుంది అని చెప్పారు వాళ్ళు. సరే, వీళ్ళు కాసేపు చూశారు.
సరే చూసి ఈ ముగ్గురులో చోటే ఖాన్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఏం చేశారు, పూలమాలని ఆయన మెడలో వేసి బాబాగారి నామాన్ని స్మరిస్తూ ఆయన మెడలో పూలమాల వేశారు. ఎప్పుడైతే బాబాగారి నామాన్ని స్మరిస్తూ ఈయన పుష్పహారాన్ని వారి మెడలో సమర్పించారో ఆయన కళ్ళు తెరిచారు. కళ్ళు తెరవగానే వీళ్ళు నమస్కరించి బాబాగారు చెప్పిన మాటను చెప్పారు. 9వ నెల 9వ రోజున అల్లా వెలిగించిన దీపాన్ని అల్లాయే తీసుకెళ్తున్నారు, అల్లా దయ ఇలా ఉన్నది అని సాయిబాబా మీతో చెప్పమన్నారండి. ఆ మాట వినంగానే ఆయన అలా ఆకాశం వైపు చూస్తూ కొన్ని క్షణాల పాటు కన్నీరు కార్చారు. వారికి అర్థమైంది సాయి ఫకీర్ తన శరీరాన్ని త్యాగం చేయబోతూ ఉన్నారు అని. కానీ ఈ ముగ్గురికి ఆయన ఎందుకు కన్నీరు కార్చారో అర్థం కాలేదు. తిరిగి వీరు షిరిడికి వచ్చేసారు. సో జూలై మాసం గడిచిపోయింది. 1918వ సంవత్సరంలో ఆగస్టు మాసం ప్రవేశించింది. ఈ ఆగస్టు మాసంలో హేమంత్ పంత్ గారికి ఒక అనుభవాన్ని ఇచ్చారు బాబా. మొన్ననే చెప్పుకున్నాం మనం. మధ్యాహ్నం మంచి పక్వాన్నాలతో భోజనం జరిగింది మసీదులో, దొరకమాయ మసీదులో. అప్పుడు బాబా గారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆయన ఒక గ్లాసులో మజ్జిగ నింపి తీసుకొచ్చి హేమంత్ పంత్ గారికి ఇచ్చారట. మజ్జిగ చూడంగానే స్వచ్ఛంగా తెల్లగా ఉందట, కళ్ళకి ఎంతో సంతృప్తిగా ఉందంట. ఇక పెదవులకి తాకించుకోగానే భగవంతుడి చేతితో ఇచ్చింది. ఈయన పెదవులకి తాకించుకోగానే ఆ రుచిని చూసి ఈయన చాలా ఆనందాన్ని పొందాడు. కానీ మనసులో సంకోచం ఏంటంటే ఇప్పుడే భోజనం పూర్తయింది, పక్వాన్నాలతో భోజనం పూర్తయింది, ఇంకా ఈ గ్లాసు మజ్జిగ ఎలా లోనికి ప్రవేశించగలదా అనే అనుమానం వచ్చింది నాకు. కానీ బాబాగారు నా వైపు చూస్తూ ప్రేమగా పూర్తిగా త్రాగేసేయి అంటున్నారు. సరే తాగేశాను. బాబాగారి ఆ ప్రేమతో చెప్పిన ఆ పలుకు వెనక అర్థం ఏంటంటే ఇది పూర్తిగా త్రాగేసేయి, మరలా ఇటువంటి అవకాశం రాదేమో అని వారు నాకు చెప్పినట్టుగా ఉందండి అని అన్నారు. అలాగే అది జరిగిన తర్వాత 2 నెలలకి బాబాగారు తమ పవిత్ర శరీరాన్ని త్యాగం చేశారు అని చెప్పారు కదా. అది జరిగింది ఆగస్టు మాసంలో 1918వ సంవత్సరంలో. ఇక ఆగస్ట్ గడిచిపోయింది, సెప్టెంబర్ గడిచిపోయింది, అక్టోబర్ మాసం. ఏ అక్టోబర్ మాసంలో దసరా వచ్చిందో, విజయదశమి రోజు వచ్చిందో ఆ రోజు బాబాగారు తమ పవిత్ర శరీరాన్ని, ఎలాగైతే సీమోల్లంఘన రోజు 1916వ సంవత్సరంలో అంటే 2 ఏళ్లకు ముందు ఆయన సీమోల్లంఘన రోజు తమ వస్త్రాలని అక్కడ దునిలో ఉండే అగ్నికి సమర్పించారో, ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 1918వ సంవత్సరం అక్టోబర్ మాసంలో వచ్చిన విజయదశమి రోజున తమ పవిత్ర శరీరం, ఈ శరీరం అనే వస్త్రాన్ని ఆయన యోగాగ్నికి అర్పించబోతూ ఉన్నారు. కాబట్టి అక్టోబర్ మాసంలో తారీఖు వారీగా ఏం జరిగింది, ఏ క్రమంలో జరిగింది అన్న విషయాన్ని మనం తర్వాతి సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులు కూడా పరిచయం చేయండి. మళ్ళీ మనం తర్వాతి వీడియోలో బాబాగారు పవిత్ర శరీరాన్ని త్యాగం చేయటం, వారి శరీరాన్ని సమాధి చేయటం, ఈ వివరాలన్నీ బాబాగారు ఇచ్చిన స్ఫూరణ మేరకి మళ్ళీ ప్రేమగా దర్శించుకుందామండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.